Hi, నేను రేఖా వెల్కమ్ టు రేఖా స్పాట్లైట్. సో ఇప్పుడు రప్ప ఈజ్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ ట్రెండింగ్ నాకు కదా. సో అసలు ఈ కాంట్రవర్సీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఈ పుష్ప సినిమాలో డైలాగ్ ఈ టీడీపీకి వైసీపీకి మధ్యలో వచ్చినందుకు ఏంటి రీజన్, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. మీరు ఈ న్యూస్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే ఓకే, అదర్వైజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, సో దట్ ఎవరి పర్స్పెక్టివ్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు వైసీపీకి టీడీపీకి మధ్యలో ఈ రప్ప అనే కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఇక్కడ నేను ఒక చిన్న పోస్టర్ వేస్తాను చూడండి వీడియో పైనే. సో దట్ అంటే దీంట్లో ఏం రాస్తుంది అంటే, 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతామని ఉందన్నమాట ఆ పోస్టర్లో. దాన్ని ఒక వైసీపీ అఫీషియల్ మీటింగ్కి ఐ మీన్ పార్టీ మీటింగ్కి ఒక అతను తీసుకొచ్చారు ఆ పోస్టర్ని. అయితే ఆ పోస్టర్లో అలా ఉండటం చూసి టీడీపీ వాళ్ళు అసలు దీని నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్వశ్చన్ చేసినప్పుడు సోషల్ మీడియాలో, సో దానికి రియాక్ట్ అవుతూ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వీళ్ళు ఏమన్నారు అంటే, అసలు అతను వైసీపీకి సంబంధం లేని వ్యక్తి, అసలు అతను వైసీపీ కార్యకర్త కూడా కాదు, టీడీపీ వాళ్ళే ఇలా చేస్తున్నారు వైసీపీని బ్యాడ్ చేయడానికి ప్రజల్లో అనేది వైసీపీ పాయింట్ అనమాట. దాని తర్వాత సరే, పాలిటిక్స్లో ఇవన్నీ కామన్గానే ఉంటాయి కదా, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని ఎత్తి పొడుచుకోవటాలు, లేకపోతే ఏదో ఒకటి అనుకోవటాలు, అలానే అందరూ లైట్ తీసుకున్నారు, అక్కడితో అయిపోయింది అనుకుంటే అప్పుడు ప్రెస్ మీట్లు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఫస్ట్ ప్రెస్ మీట్ అంబటి రాయుడు గారితో స్టార్ట్ అయింది. ఆయన అసలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఏమన్నారు అంటే, అదేదో పిల్లాడు ఆవేశంలో పోస్టర్ తెచ్చుకున్నంత మాత్రాన నిజంగానే నరికేస్తారా ఏంటి, వైసీపీని ఏదో ఒకటి అనాలి, బ్యాడ్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే ఇలా చేస్తున్నారు అన్నారనమాట. దాని తర్వాత జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఏమన్నారు అంటే, ఇట్స్ జస్ట్ అ సినిమా డైలాగ్ కదా, దానికి ఏముంది, పుష్ప డైలాగ్ చెప్పినా తప్పే, లేకపోతే పుష్ప పోస్టర్లు వేసుకున్నా తప్పే, గడ్డం కింద చేయి పెట్టి ఇలా అన్నా తప్పే, అన్నీ తప్పు అయితే ఇది ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కదా, డెమోక్రసీ అంటే ఏంటి ఇంకా అని ఆయన అన్నారనమాట. దానికి సిబిఎన్ గారు కౌంటర్ ఇస్తూ రప్ప నరుకుతామని పబ్లిక్లో అంత ఓపెన్గా ఒకటి స్టేట్మెంట్ ఇస్తే దాన్ని వాళ్ళ పార్టీ లీడర్ కూడా సపోర్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్, మళ్ళీ ఇది డెమోక్రసీనా అని అడుగుతున్నారు, మరి పబ్లిక్లో నరుకుతాం అనే స్టేట్మెంట్స్తో పోస్టర్లు పెట్టడం డెమోక్రసీనా, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఎన్ అన్నారనమాట. సో అటు జగన్ గారు ఇటు చంద్రబాబు గారు ఇద్దరు ఈ కాంట్రవర్సీ మీద రెస్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఏమన్నారు అంటే, అసలు సినిమా డైలాగ్స్ సినిమా హాల్ వరకే బాగుంటాయి, వాటిని ఆచరణలో పెడతాం, లేదంటే వాటిని అనుగుణంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు అన్న స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఈ కాంట్రవర్సీలో అటు అంబటి రాయుడు గారు మాట్లాడారు, అంటే సోషల్ మీడియా పక్కన పెడితే ప్రెస్ మీట్లో అంబటి రాయుడు గారు మాట్లాడారు, జగన్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఈ నలుగురిలో ఎవరు కరెక్టు, అసలు ఈ మూమెంట్లో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్లాంటి కాంట్రవర్సీలు నిజంగానే అవసరమా, దీంట్లో పాజిటివ్ ఎంత నెగిటివ్ ఎంత అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు నేను కూడా తెలుసుకుంటాను, నేర్చుకుంటాను. లెట్స్ లెర్న్ టుగెదర్. అండ్ అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది ఇలాగా అంటే, ఇప్పటి వరకు పాడ్కాస్ట్ అంటే నేను గెస్ట్లను తీసుకొచ్చి చేశాను. అయితే ఇప్పటి నుంచి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు మధ్యలో వేస్తూ ఉంటే బాగుంటుంది అని అనిపించింది అనమాట, ప్రతిసారి గెస్ట్లే కాకుండా. సో ఇది మీకు కూడా మంచిగా అనిపిస్తుంటే కనుక అది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను మంచి వీడియోలు చేయడానికి, అంటే గెస్ట్లను తీసుకొచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, దాంతోపాటు ఇలాంటి వీడియోస్ అనాలిసిస్ లాగా చిన్నగా ఇలా కూడా చేద్దాము అంటే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ I'll see you in the next video. Thank you so much for watching. And మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.